నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో 4 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా అదానీ ఎంటర్ప్రైజెస్ చందనవెల్లిలో 5,000 కోట్ల రూపాయలతో 100 మెగావాట్ల డేటా సెంటర్ నెలకొల్పనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో 5,000 కోట్ల రూపాయలతో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో నాచారం, కోయబస్తీగూడెంలో 2 పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. అంబుజా సిమెంట్స్ 1,400 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 70 ఎకరాల్లో 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ పరిశ్రమ నెలకొల్పనుంది. 5-6 ఈ ప్లాంట్ పూర్తయితే సుమారు 4,000 మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ తెలిపింది. ఏరోస్పేస్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై 10 ఏళ్లలో అదానీ గ్రూప్ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. అటు తెలంగాణలో 8,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లిథియం సోడియం సెల్ తయారీ సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మహేష్ గోడి సీఎం రేవంత్ తో భేటీ తర్వాత తెలిపారు. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థతో 5 ఏళ్లలో సుమారు 6,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మరోవైపు ప్రముఖ ఫార్మా కంపెనీ ఆరాజన్ 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మల్లాపూర్ పరిశ్రమ విస్తరిస్తామని తెలిపింది. ఈ విస్తరణతో 1,500 మందికి ఉపాధి లభిస్తుందని ఆరాజన్ సీఈఓ మణి కంటిపూడి తెలిపారు. తెలంగాణలో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పంప్ స్టోరేజీ ప్రాజెక్టు చేపట్టేందుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో ఏం చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దావోస్ వెళ్లటం అంటే ఖర్చు దండగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏమంటారని నిలదీశారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్లో హరీష్ రావు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించి భారాసను బద్నాం చేయాలని చూశారని, కానీ నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందని తెలిపారు. నీతి ఆయోగ్ నివేదికతోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కర్ణాటక సలహాదారు చెప్పినట్లే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలంగాణ ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదామని హరీష్ రావు వివరించారు. రైతు బంధు నిధుల్ని ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రానగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన ఎన్టీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం రైతును తలెత్తుకునేలా చేస్తుందన్నారు. రైతు రుణమాఫీని సైతం ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని తుమ్మల వివరించారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. ఈ మధ్యాహ్నం చంద్రబాబు పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు రావాల్సి ఉంది. అయితే ఈ సమయానికి పిటిషన్ విచారణకు రాకపోవడంతో జస్టిస్ బోస్ వద్ద ఏపీ ప్రభుత్వ న్యాయవాది చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రస్తావన చేశారు. అయితే ఇవాళ బెంచ్ కూర్చోవటం లేదని, మరో తేదీ ఇస్తామని జస్టిస్ బోస్ తెలిపారు. ఈ పిటిషన్ విచారణ అంశాలు సెక్షన్ 17A ముడిపడి ఉన్నందున గతంలో కేసు విచారణను బెంచ్ వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. అయితే స్కిల్ కేసులో సెక్షన్ 17A ధర్మాసనం నిన్న భిన్నమైన తీర్పులు వెలువరించిన వేళ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ధర్మాసనం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చంద్రబాబును ఆహ్వానించింది. ఈ మేరకు తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. విశాఖ ఏజెన్సీ చిట్టెంపాడుకు చెందిన గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చెల్లించిపోయానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలైన బాలింతను చిన్నారిని 5 కిలోమీటర్ల మేర డోలీపై మోసుకుని వెళ్లటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దుస్థితి రాకూడదు అని గతంలో ఫీడర్ అంబులెన్స్ ను తీసుకువచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. వాటిని పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డ చనిపోవటానికి కారణం ప్రభుత్వ అలసత్వం కాదా అని నిలదీశారు. కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగులు కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు చిట్టెంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరమే చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్పై కోడికత్తితో దాడి చేసి గాయపరిచిన కేసులో రిమాండ్ ఖైదీగా 5 ఏళ్లుగా జైలుకే పరిమితమైన జనిపల్లి శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనందున బెయిల్ రాక 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నట్లు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని జగన్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ ఆయన రేపటి నుంచి విశాఖ జైల్లోనే ఆమరణ దీక్ష చేయనున్నారు. అతడికి మద్దతుగా అతని తల్లి, సోదరుడు రేపటి నుంచి విజయవాడలో ఆమరణ దీక్షకు కూర్చోనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు దీక్ష విరమించబోమని తెలిపారు. తెలంగాణకు 6, ఆంధ్రప్రదేశ్కు 3 చొప్పున ఐపీఎస్ అధికారుల్ని కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్కు చెందిన 6గురిని తెలంగాణ క్యాడర్కు, 3గురిని ఏపీ క్యాడర్కు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన ఆయేషా ఫాతిమా, మహారాష్ట్రకు చెందిన మంధరే సోహం సునీల్, జమ్మూ కశ్మీర్ నుంచి మనన్ భట్, తెలంగాణకు చెందిన పత్తిపాక సాయి కిరణ్, రుత్విక్ సాయి, జార్ఖండ్కు చెందిన రాహుల్ కాంత్ను తెలంగాణకు కేటాయించారు. ఏపీ క్యాడర్కు బొడ్డు హేమంత్, ఆర్ సుష్మిత, ఉమేష్ మీనాలను కేటాయించారు. కేరళలో 4000 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు దక్షిణాది అభివృద్ధి వేగవంతానికి దోహదం చేస్తాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 310 మీటర్ల పొడవైన డ్రై డాక్, అంతర్జాతీయ షిప్ మరమ్మతుల కేంద్రం ఐఎస్ఆర్ఎఫ్లను మోదీ ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీఎల్కు చెందిన ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ను జాతికి అంకితం చేశారు. అంతర్జాతీయ వ్యాపారానికి భారత్ అతిపెద్ద కేంద్రంగా మారుతోందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ తీర ప్రాంతాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో చేపట్టిన అనేక సంస్కరణలు పోర్టులు, షిప్పింగ్, ఇన్లాండ్ వాటర్వేస్ లో సులభతర వ్యాపారాన్ని పెంచాయని మోదీ వివరించారు. భారత్ను అతిపెద్ద తీర ప్రాంత శక్తిగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సాగరమాల పరియోజన కింద కోచి వంటి పోర్టుల్లో మౌలిక వస్తువులు, సామర్థ్యం, అనుసంధానతను పెంచేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు పోర్టులను భారీగా పెట్టుబడుల్ని తేవడమే కాకుండా మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడినట్లు చెప్పారు. అంతకుముందు మోదీ కేరళలోని గురువాయూర్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి వెళ్లిన మోదీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ విశిష్టతల్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత అదే ఆలయంలో నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ స్వయంగా అందించిన దండల్ని వధూవరులు మార్చుకున్నారు. తర్వాత వారిని మోదీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ ప్రముఖులు మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్ తదితరులు హాజరయ్యారు. అక్కడి నుంచి త్రిశూర్ వెళ్లిన ప్రధాని మోదీ త్రిప్రయార్లో శ్రీరామస్వామి ఆలయంలో పూజలు చేశారు. భారత యువ చెస్ సంచలనం గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి సత్తా చాటాడు. తన కెరీర్లోనే తొలిసారి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను దాటి భారత టాప్ ర్యాంకర్ గా అవతరించాడు. నెదర్లాండ్స్ లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ 4వ రౌండ్ లో చైనాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను ప్రజ్ఞానంద ఓడించాడు. నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 62 మూవులలో లిరెన్ పై విజయం సాధించాడు. లిరెన్ పై గత ఏడాది జరిగిన టాటా స్టీల్ టోర్నమెంట్ లో కూడా ప్రజ్ఞానంద విజయం సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. ఆనంద్ 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విజయం చాలా బాగుందని ప్రజ్ఞానంద తెలిపాడు. ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తుంటే పొగమంచు కలవర పెడుతూనే ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే సర్వీసులపై పెను ప్రభావం పడుతోంది. ఇవాళ మరో 120 విమానాలు గంటల కొద్దీ ఆలస్యం కాగా 53 విమానాలు రద్దయ్యాయి. విజిబిలిటీ తగ్గిపోవడమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు. 120 విమానాల్లో 21 విమానాలు విదేశాలకు వెళ్లాల్సినవి కాగా 23 విదేశాల నుంచి రావాల్సినవి ఉన్నాయి. దేశీయంగా తిరిగే 33 విమానాలు ఢిల్లీ నుంచి వెళ్లేవి కాగా 43 ఢిల్లీకి రావాల్సినవి ఉన్నాయని అధికారులు వివరించారు. ఇదే సమయంలో 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్లను పొగమంచు కమ్మేసింది.